హలో ఆల్ వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సత్య. సో ఈ వీడియోలో మనం వచ్చేసి తెలంగాణ ఫ్రెష్ స్కాలర్షిప్ అప్లికేషన్ సంబంధించి ఒక ముఖ్యమైన ప్రాబ్లం గురించి అయితే డీటెయిల్గా తెలుసుకుందాం. సో అదేంటంటే నార్మల్గా మన యొక్క ఫ్రెష్ స్కాలర్షిప్ అప్లై చేసిన తర్వాత మన యొక్క స్కాలర్షిప్ అప్లికేషన్ స్టేటస్ తెలుసుకున్నట్లయితే అండ్ దాంట్లో నేను చూపిస్తున్న విధంగా మీకు ప్రాబ్లం ఉన్నట్టయితే సో ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి అనేది డీటెయిల్గా అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ అదేవిధంగా దాన్ని ఏ విధంగా రీసాల్వ్ చేసుకోవాలనే ఇన్ఫర్మేషన్ కూడా నేను స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు వీడియో పూర్తిగా చూసినట్టయితే మీకు ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. అండ్ మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో వన్స్ మనం స్కాలర్షిప్ అప్లై చేసిన తర్వాత మనం స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ద్వారా స్కాలర్షిప్ అప్లికేషన్ స్టేటస్ అనేది వెరిఫై చేసుకున్నట్లయితే సో ఒకవేళ మీకు మీ యొక్క స్టేటస్ అనేది ఏ విధంగా డిస్ప్లే అయినట్టయితే దాన్ని ఏ విధంగా రీసాల్వ్ చేసుకోవాలని తెలుసుకుందాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనకు కోర్స్ డీటెయిల్స్ నాట్ మ్యాచ్డ్ విత్ సెట్ డేటా అని ఉంది. అండ్ ఆస్క్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ టు ఫార్వర్డ్ ది మెయిల్ టు ది పిఎంఈ ఆఫీస్ అనేది ఉంది. సో ఒకవేళ మీకు ఏ విధంగా వచ్చినట్లయితే ఫస్ట్ వచ్చేసి మన యొక్క డీటెయిల్స్ ద్వారా మనకి ఎడిట్ ఆప్షన్ ఉందా లేదా అని అయితే చూడాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు ఎడిట్ ఆప్షన్ ఉన్నట్టయితే మీ ప్రాబ్లమ్ని మీరు డైరెక్ట్గా మొబైల్ ద్వారానే సాల్వ్ అయితే చేసుకోవచ్చు. సో ఒకవేళ మీకు ఎడిట్ ఆప్షన్ ఉన్నట్లయితే దాన్ని ఏ విధంగా రీసాల్వ్ చేసుకోవాలని అయితే నేను ఇక్కడ క్లియర్గా చెప్తాను. అండ్ ఎడిట్ ఆప్షన్ లేకపోతే ఏం చేయాలి అనేది వీడియో ఎండింగ్లో అయితే మనం క్లియర్గా అయితే తెలుసుకుందాం. సో ఎడిట్ ఆప్షన్ కోసం అయితే మళ్ళీ మనం అఫీషియల్ వెబ్సైట్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్. ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ నార్మల్గా మనం యొక్క స్కాలర్షిప్ అప్లికేషన్ స్టేటస్ ఏ విధంగా తెలుసుకోవాలని మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తూ మీరు మీ యొక్క స్కాలర్షిప్ అప్లికేషన్ స్టేటస్ అయితే తెలుసుకోవచ్చు. ఇన్ కేస్ మీ యొక్క స్కాలర్షిప్ అప్లికేషన్ స్టేటస్లో నేను చూపిస్తున్న విధంగా సెట్ డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అని వచ్చినా అండ్ ఫార్వర్డ్ టు పిఎంఈ ఆఫీస్ అని వచ్చినా కూడా మీరు ప్రాబ్లమ్ని అయితే ఎడిట్ చేసి అయితే సాల్వ్ చేసుకోవచ్చు. జస్ట్ ఇక్కడ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ సర్వీస్ సంబంధించిన ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ సర్వీస్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకి ఎడిట్ ఆప్షన్ సంబంధించిన ట్యాబ్ అయితే ఇక్కడ ఉంటుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. మనకు 8th వన్ ఆప్షన్ అయితే ఉంటుంది. పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ ఎడిట్ ఆప్షన్ అంటూ అండ్ అప్లోడ్ ఫ్రెష్ డాక్యుమెంట్స్ అంటూ అయితే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఎడిట్ ఆప్షన్ అనేది ఉంటుంది. దీనిపై అయితే మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. వన్స్ మనం ఎడిట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్ అనేది మనకు ఎనేబుల్ అవుతుంది. ప్రజెంట్ అయితే నేను ఇక్కడ ఎడిట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ ద అండ్ వన్స్ మనం ఎడిట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనకు సంబంధించి అప్లికేషన్ ఎడిట్ ఫామ్ 2014 to 2020-21 అంటూ ఇక్కడ పైన ట్యాబ్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో మెనీ స్టూడెంట్స్ ఏమంటున్నారంటే సార్ మేము 2022కి సంబంధించి ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నాం లేదా 23కి సంబంధించి ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నాం. సో దీంట్లో మా యొక్క అకాడమిక్ ఇయర్ లేదు సార్ అంటున్నారు. నేను ప్రీవియస్లో ఆల్రెడీ వీడియో చేశాను. ఒకసారి న్యూ అప్డేటెడ్ వీడియోస్ చూడండి. ఒకవేళ మీకు ఎడిట్ ఆప్షన్ సంబంధించి ఓల్డ్ వీడియో ఉన్నట్టయితే మన ఛానల్లో ప్రతి కంటెంట్ గురించి వీడియోస్ అయితే ఉంటాయి. ప్రజెంట్ న్యూ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో దట్ ఈస్ 2022-23 నుంచి అండ్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ఎవరైనా సరే మీరు ఇక్కడ కనిపిస్తున్న ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ యొక్క స్కాలర్షిప్ అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 2023-24 అకాడమిక్ ఇయర్ స్టూడెంట్ అనుకున్నట్లయితే ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ 22-23 ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ ట్యాబ్ అనేది ఎనేబుల్ అవుతుంది. అండ్ వన్స్ అక్కడ మనకు కనిపిస్తున్న 2022-23కి సంబంధించిన ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా ఎడిట్ అప్లికేషన్ డీటెయిల్స్ అయితే వస్తుంది. జస్ట్ ఇక్కడ మీరు అకాడమిక్ ఇయర్కి సంబంధించిన దానిపైన క్లిక్ చేయగానే సో ఈ విధంగా ప్రజెంట్ మనకు అందుబాటులో ఉన్న న్యూ ప్రాసెస్ ప్రకారం ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. ఒకవేళ మీరు 23-24కి సంబంధించి ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ బబుల్లో చూస్ చేసుకోవాలి. ఒకవేళ 22-23కి సంబంధించి ఎడిట్ చేసుకోవాలంటే సెకండ్ బబుల్లో అయితే చూస్ చేసుకోవాలి. సో ప్రజెంట్ వచ్చేసి ఫ్రెష్ స్కాలర్షిప్లో ఉన్న దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇక్కడ 23-24 అనేది నేను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అండ్ ఆ తర్వాత ఇక్కడ మన యొక్క స్కాలర్షిప్ అప్లికేషన్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి, ఐడి అనేది. సో ఒకవేళ మీ యొక్క స్కాలర్షిప్ అప్లికేషన్ నెంబర్ మీకు తెలియనట్టయితే దాన్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలని మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తూ మీరు మీ యొక్క స్కాలర్షిప్ అప్లికేషన్ అయితే ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత ఇక్కడ సెలెక్ట్ స్కాలర్షిప్ టైప్స్ సంబంధించిన ఆప్షన్ అయితే ఉంటుంది. జస్ట్ ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత మీరు రెగ్యులర్కి సంబంధించి సప్లిమెంటరీ ఏదైతే ఉంటుందో ఆప్షన్ చూస్ చేసుకోవాలి. నేను వచ్చేసి ఇక్కడ రెగ్యులర్ ఎస్ఎస్సీ కంప్లీట్ కావడం జరిగింది. సో ఎస్ఎస్సీ రెగ్యులర్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఆ తర్వాత మీరు ఎస్ఎస్సీ ఏ ఇయర్లో పాస్ అయితే ఆ ఇయర్ టైప్ చేయాలి. మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. తర్వాత గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయాలి. ఈ విధంగా మీకు సంబంధించిన అకాడమిక్ ఇయర్, తర్వాత మీ యొక్క అప్లికేషన్ నెంబర్, తర్వాత మీ రెగ్యులరా సప్లిమెంటరా డిగ్రీనా ఏ ఆప్షన్ అయితే ఉంటుందో ఎస్ఎస్సీ టైప్ అది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీ యొక్క ఎస్ఎస్సీ ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఎస్ఎస్సీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేసినట్టయితే మన స్కాలర్షిప్ ఎడిట్ ఆప్షన్ ఉందా లేదా అనేది తెలుస్తుంది. ఒకవేళ మీకు ఎడిట్ ఆప్షన్ ఉన్నట్టయితే నేను చెప్పే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా ఆ సెట్ డీటెయిల్స్ నాట్ ఫౌండ్ కానీ లేదా పిఎంఈ ఆఫీస్కి ట్రాన్స్ఫర్ చేయమని ఆప్షన్ వచ్చినట్టయితే దాన్ని మీరు రికవరీ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే నేను ఇక్కడ గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేస్తున్నాను. ఆ డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని వెయిట్ ఫర్ దట్. సో మీకు కనుక ఎడిట్ ఆప్షన్ ఉన్నట్లయితే ఈ విధంగా నెక్స్ట్ ట్యాబ్లో డైరెక్ట్గా అప్లికేషన్ ఫామ్ ఎడిట్ ఆప్షన్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ మీకు సంబంధించి అప్లికేషన్ ఐడి ఉంటుంది, ఫాదర్ నేమ్ ఉంటుంది, మీ యొక్క నేమ్ ఉంటుంది, తర్వాత వచ్చేసి మీ యొక్క ఎస్ఎస్సీ డీటెయిల్స్ అయితే ఉంటాయి. మనం స్క్రోల్ చేసినట్టయితే ప్రజెంట్ మనం ఇప్పుడు సెట్ డీటెయిల్స్ నాట్ మ్యాచ్డ్ అంటున్నాం కాబట్టి మన కోర్సు డీటెయిల్స్ అనేది మళ్ళీ రీఫిల్ అయితే చేయాల్సి ఉంటుంది. స్క్రోల్ చేసి మీ కోర్సు డీటెయిల్స్ ఎక్కడైతే ఉంటుందో దాన్ని అయితే మీరు ఎడిట్ చేయాల్సి ఉంటుంది. సో దీంట్లో మనకి వేటికి ఎడిట్ ఆప్షన్ ఉంటుంది అనేది కూడా నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దాంతోపాటు మన కోర్సుకు సంబంధించిన టాపిక్ గురించి కూడా మనం అయితే మాట్లాడుకుందాం. అండ్ వన్స్ మనం స్క్రోల్ చేసినట్టయితే సో ఒకవేళ మీరు అడ్రస్లో ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్టయితే స్కాలర్షిప్ అప్లై చేసినప్పుడు విలేజ్ తప్పించిన, మండల్ తప్పించిన, డిస్ట్రిక్ట్ తప్పించిన, పిన్ కోడ్ తప్పించిన వీటిని కరెక్షన్ చేసుకోవడానికి అయితే ఆప్షన్ అనేది ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ డిస్ట్రిక్ట్ సంబంధించిన ఆప్షన్ పైన క్లిక్ చేసి డిస్ట్రిక్ట్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. మండల్ పైన క్లిక్ చేసి మీ యొక్క మండల్ చేంజ్ చేసుకోవచ్చు. విలేజ్ పైన క్లిక్ చేసి మీ యొక్క విలేజ్ అనేది కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో ఇలా మీరు మిస్టేక్ చేసినట్టు వాటిని చేంజ్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మీకు సంబంధించి సో హౌస్ నెంబర్ కూడా చేంజెస్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ పిన్ కోడ్లో మిస్టేక్ ఉంటే పిన్ కోడ్ కూడా చేంజ్ చేయొచ్చు. ఇక్కడ మెయిల్ ఐడిని మార్చడానికి ఛాన్స్ లేదు, మొబైల్ నెంబర్ని మార్చడానికి ఛాన్స్ లేదు. ఈ థింగ్స్ కాకుండా
రిమైనింగ్ థింగ్స్ అయితే మీరు అడ్రస్లో చేంజెస్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సో ఇక్కడ అప్లికెంట్ చేసినప్పుడు ఏం చేశారంటే సో డిస్ట్రిక్ట్ అనేది కరెక్ట్గానే చూస్ చేసుకున్నారు, మండల్ కరెక్ట్గా చూస్ చేసుకున్నారు. బట్ విలేజ్లో వచ్చేసి ఏంటంటే మళ్ళీ రాంగ్ ఇవ్వడం జరిగింది. సో విలేజ్ వచ్చేసి ఇక్కడ ఆర్మూర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది, బట్ నిజామాబాద్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి మిస్టేక్స్ మీరు చేసినట్టయితే వీటిని కరెక్షన్ చేసుకోవడానికి అయితే మనకు ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ ఆ తర్వాత మనం స్క్రోల్ చేసినట్టయితే స్టూడెంట్ యొక్క సెట్ డీటెయిల్స్ అనేది మనం చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. స్టూడెంట్ యొక్క సెట్ డీటెయిల్స్ అంటే మీకు ఏ కాలేజ్లో సీట్ వచ్చింది, ఏ కోర్సులో రావడం జరిగింది, ఏ ఇయర్, ఈ ఇన్ఫర్మేషన్ అయితే మనం కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రజెంట్ అయితే సో ఈ డీటెయిల్స్ నేను కన్ఫర్మ్ చేసుకొని స్టూడెంట్ డీటెయిల్స్ అయితే ఓపెన్ చేస్తాను. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ మనం స్క్రోల్ చేసినట్టయితే ఈ విధంగా స్టూడెంట్ సెట్ డీటెయిల్స్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. దీంట్లో మీరు ఏ ఎంట్రన్స్ టెస్ట్ అయితే రాయడం జరిగిందో ఆ ఎంట్రన్స్ టెస్ట్ నేమ్ ఉంటుంది, హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది, మీ ఏ ఇయర్లో రాశారు అండ్ హాల్ టికెట్ సంబంధించి ర్యాంక్ ఎంత అనేది ఉంటుంది. సో ఆ డీటెయిల్స్ అయితే మీరు ఒకసారి వెరిఫై చేసుకోవాలి. ఇన్ కేస్ వాటిలో మిస్టేక్స్ ఉంటే మనం ఎడిట్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉండదు. అండ్ ఆ తర్వాత మనం స్క్రోల్ చేసినట్టయితే ప్రజెంట్ కాలేజ్ డీటెయిల్స్ అనేది ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ప్రజెంట్ కాలేజ్ డీటెయిల్స్ ఎవరికైతే సెట్ డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అని వస్తుందో వారికి డిఫాల్ట్గా ఇక్కడ కోర్సు సెలెక్ట్లో అయితే ఉండదు, మనం మళ్ళీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ దీనికి సంబంధించి నార్మల్గా మీరు స్కాలర్షిప్ అప్లై చేసేటప్పుడు మీ కాలేజ్ యొక్క డిస్ట్రిక్ట్ కరెక్ట్గా చూస్ చేసుకున్నారా లేదా అనేది చూడాలి. అండ్ కాలేజ్ యొక్క మండల్ కరెక్ట్ చూస్ చేసుకున్నారా లేదా అనేది చూడాలి. కాలేజ్ యొక్క యూనివర్సిటీ కరెక్ట్ చూస్ చేసుకున్నారా లేదా అనేది చూడాలి. కాలేజ్ యొక్క నేమ్ కూడా కరెక్ట్గా ఉందా లేదా అనేది చూడాలి. ఎందుకంటే మన స్కాలర్షిప్ ఆప్షన్లో సేమ్ నేమ్ తోటి డిఫరెంట్ కాలేజెస్ ఉంటాయి, సేమ్ మండల్ తోటి డిఫరెంట్ ప్లేసెస్ అనేవి ఉంటాయి. మీ పర్ఫెక్ట్ డీటెయిల్స్ అనేది చూస్ చేసుకుంటున్నారా లేదా అనేది చూడాలి. అండ్ అదేవిధంగా ఇక్కడ ముఖ్యమైన ఇంపార్టెంట్ ఏంటంటే కాలేజ్ నేమ్ అనేది మనకి ఇంపార్టెంట్, సేమ్ టైం మనకి ఇక్కడ గ్రూప్ నేమ్ అనేది ఇంపార్టెంట్. సో మన కాలేజ్ నేమ్ మన గ్రూప్ నేమ్ అనేది వస్తుందా రాలేదా అని చూడాలి. సో స్కాలర్షిప్ అప్లై చేసేటప్పుడు క్యాండిడేట్ అనేవారు ఏం చేయడం జరిగింది ఏంటంటే ఇక్కడ సో మనకు సంబంధించి జెనెటిక్ అనేది రెగ్యులర్ అనేది పెట్టుకోవడం జరిగింది. సో స్కాలర్షిప్ అప్లికేషన్ ఆప్షన్లో రెగ్యులర్ అయితే ఉంది, ప్రజెంట్ మాత్రం దీంట్లో రెగ్యులర్ లేదు. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే సెల్ఫ్ ఫినాన్స్ అనేది చూస్ చేసుకోవాలి. సెల్ఫ్ ఫినాన్స్ అనేది చూస్ చేసుకున్నట్టయితే సో ఇప్పుడు ఏదైతే మనం స్టేటస్లో చూడడం జరిగిందో ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. సో ప్రజెంట్ అయితే కోర్స్ డీటెయిల్స్ అప్డేట్ చేసుకున్నాను. ఈ విధంగా మీరు స్కాలర్షిప్ అప్లై చేసేటప్పుడు కోర్స్ డీటెయిల్స్ అనేది తప్పుగా చూస్ చేసుకున్నట్టయితే ఫస్ట్ మీ కాలేజ్ అథారిటీ దగ్గరికి వెళ్ళేసి అది సెల్ఫ్ ఫినాన్సా రెగ్యులరా పేమెంటా అనేది మీరు వాళ్ళని అడిగినట్లయితే మీ కోర్స్ గురించి పూర్తి డీటెయిల్స్ చెప్తారు. ఆ తర్వాత స్కాలర్షిప్ అనేది మీరు ఎడిట్ చేసుకోవాలి. సో ప్రజెంట్ అయితే నేను ఇక్కడ రెగ్యులర్ నుంచి సెల్ఫ్ ఫినాన్స్కి అయితే చేంజ్ చేసుకోవడం జరిగింది, ఎందుకంటే అందులో రెగ్యులర్ ఆప్షన్ లేదు. బట్ స్కాలర్షిప్ అప్లై చేసేటప్పుడు దాంట్లో రెగ్యులర్ ఉండే సో రెగ్యులర్ అనుకొని చూస్ చేసుకోవడం జరిగింది. అండ్ ఆ తర్వాత కోర్స్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అనేది చూస్ చేసుకోవాలి. మీరు ఫస్ట్ ఇయర్ అయితే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అయితే సెకండ్ ఇయర్ అనేది చూస్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ థింగ్ మనం స్క్రోల్ చేసినట్టయితే సో ఇక్కడ స్కాలర్షిప్కి సంబంధించి ఇన్స్టిట్యూషన్ యొక్క అడ్మిషన్ నెంబర్ని చేంజెస్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మీరు డేట్ ఆఫ్ ది అడ్మిషన్ అనేది చేంజ్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. అండ్ కిలోమీటర్స్ రాంగ్ ఇచ్చారన్నా చేంజ్ చేసుకోవచ్చు. స్కాలర్షిప్ టైప్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. బట్ ప్రైవేట్ కాలేజెస్ వాళ్ళకి ఓన్లీ స్కాలర్షిప్ టైప్లో ఏముంటుందంటే డేస్ కలర్ అనేది మాత్రమే ఉంటుంది. ఇన్ కేస్ కాలేజ్ అటాచ్లో ఉన్నట్టయితే మీరు పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. ప్రైవేట్ కాలేజెస్ నియర్ బై కాలేజెస్ కూడా ఉంటాయి, వాటికి పర్మిషన్ ఉన్నట్టయితే సో మీరు పెట్టుకోవచ్చు. బట్ ఇక్కడ నాది వచ్చేసి డేస్ కలర్. సో ఈ విధంగా అయితే చూస్ చేసుకోవడం జరిగింది. అండ్ ఆ తర్వాత మనం స్క్రోల్ చేసినట్టయితే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే మనం చేంజెస్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. సో మీరు స్కాలర్షిప్ అప్లై చేసేటప్పుడు బ్యాంక్ అకౌంట్లో ఏదైనా మిస్టేక్ చేసినట్టయితే లైక్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే సో బ్యాంక్స్ నేమ్ మార్చుకోవడం కానీ అండ్ బ్యాంక్ యొక్క బ్రాంచ్ నేమ్ మార్చడం కానీ బ్యాంక్ అకౌంట్ మార్చడం కానీ మీరైతే చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. జస్ట్ ఇక్కడ మీరు ప్రివ్యూ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ యొక్క పాస్బుక్ యొక్క ప్రివ్యూ కూడా చూడడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. దాంట్లో ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్టయితే సార్ మేము బ్యాంక్ అకౌంట్ కరెక్ట్ ఇచ్చాం కానీ బ్యాంక్ పాస్బుక్ రాంగ్ అప్లోడ్ చేసామంటే అది ఏ విధంగా రీఅప్లోడ్ చేయాలనేది కూడా మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తూ మీరు మీ యొక్క ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మీకు సంబంధించిన పాస్పోర్ట్ రాంగ్ అప్లోడ్ చేశారనుకుంటే ఫస్ట్ ఇక్కడ ప్రివ్యూ ఆప్షన్ అయితే ఉంటుంది. ప్రివ్యూ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు ఏ ఫోటో అప్లోడ్ చేశారని చూడొచ్చు. ఒకవేళ రీఅప్లోడ్ చేయాలంటే బ్రౌజ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ యొక్క ఫాస్ట్ ఫోటో కూడా రీఅప్లోడ్ చేయొచ్చు. ఈ విధంగా డీటెయిల్స్ అన్ని మీరు ఏవైతే చేంజెస్ చేయాలనుకుంటారో వాటిని చేంజెస్ చేసుకోవాలి. ఆ తర్వాత ఎడిట్ స్టూడెంట్ డీటెయిల్స్ అయితే క్లిక్ చేయాలి. సో ప్రజెంట్ మన టాపిక్ అయితే ఏంటి అంటే జస్ట్ ఇక్కడ కోర్స్ డీటెయిల్స్ అనేది నాకు నాట్ ఫౌండ్ అని రావడం జరిగింది కాబట్టి సో నేను రెగ్యులర్ నుంచి సెల్ఫ్ ఫినాన్స్కి అయితే మార్చుకున్నాను. సో ప్రజెంట్ అయితే నేను సబ్మిట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. జస్ట్ ఇక్కడ ఎడిట్ స్టూడెంట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం ఎడిట్ స్టూడెంట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయగానే ఆర్ యూ వాంట్ టు షూర్ సబ్మిట్ అని అంటే ఉంటుంది. జస్ట్ ఓకే పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం ఓకే పైన క్లిక్ చేయగానే సో మన డీటెయిల్స్ అనేది అప్డేట్ అయినట్లయితే ఈ విధంగా అప్లికేషన్ డీటెయిల్స్ అప్డేట్ సక్సెస్ఫుల్లీ అని అయితే వస్తుంది. అండ్ ఆ తర్వాత మీరు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా మీ యొక్క స్కాలర్షిప్ అప్లికేషన్ స్టేటస్ అయితే తెలుసుకోవాలి. సో ఇప్పుడు మనం మన యొక్క స్కాలర్షిప్ అప్లికేషన్ స్టేటస్ ఏ విధంగా తెలుసుకోవాలి, ప్రీవియస్లో ఆల్రెడీ డేటా నాట్ ఫౌండ్ అని అండ్ అదేవిధంగా మనకి ఏంటి అంటే ఆస్క్ టు ఫార్వర్డ్ డీటెయిల్స్ పిఎంయూ ఆఫీస్ అని అయితే ఉంది. ఇప్పుడు మనకు సంబంధించి సెట్ డీటెయిల్స్ మ్యాచ్ అని వచ్చిందా రాలేదని తెలుసుకోవడం కోసం మనం ఏం చేయాలంటే మన యొక్క స్కాలర్షిప్ అప్లికేషన్ స్టేటస్ అయితే తెలుసుకోవాలి. సో దానికోసం మళ్ళీ మనం అఫీషియల్ వెబ్సైట్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. వెయిట్ ఫర్ దట్. సో ఇది వచ్చేసి తెలంగాణ ఫ్రెషర్ రెగ్యులర్ రెన్యువల్ స్కాలర్షిప్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్. ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. వన్స్ మీరు ఆ లింక్ అనేది ఓపెన్ చేస్తే మనకు సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా ఉంటుంది. మనం పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ సర్వీస్ సంబంధించి అప్లికేషన్ చేసుకున్నాము. సో స్టేటస్ తెలుసుకోవడం కోసం కూడా ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం క్లిక్ చేయగానే నెక్స్ట్ స్టూడెంట్ సర్వీస్ అనే ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ దీంట్లో మనకు సంబంధించి స్కాలర్షిప్ అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవడం కోసం 7th ఆప్షన్ అయితే ఉంటుంది. పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ సర్వీస్ సంబంధించి జస్ట్ ఇక్కడ నో యువర్ అప్లికేషన్ స్టేటస్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం నో యువర్ అప్లికేషన్ స్టేటస్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో క్యాండిడేట్ యొక్క డీటెయిల్స్ అయితే ఫిల్ చేయమని చెప్తుంది. సో మీరు ఏ అకాడమిక్ ఇయర్కి అయితే
అయితే స్టేటస్ తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ అకాడమీకి సంబంధించిన డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో 2023-24 అనుకుంటే 2023-24, 22-23 అంటే 23-23, 21 అంటే 21 ఇలా మీరు బ్యాక్ వెళ్ళేసి అయినా చెక్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే నేను ఈ రోజుకు సంబంధించి నా యొక్క స్కాలర్షిప్ అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవాలనుకుంటున్నాను. అందుకని ఫస్ట్ ఇక్కడ మన యొక్క అకాడమీకి చూస్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి మీ యొక్క అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత మీ ఎస్ఎస్సీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. మీరు ఎస్ఎస్సీ ఏలో పాస్ అయ్యారని కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి ఇక్కడ సో ఎస్ఎస్సీ పాస్ టైప్ అనేది చూస్ చేసుకోవాలి. రెగ్యులర్ సప్లిమెంటరీ అనేది చూస్ చేసుకోవాలి. మాది వచ్చేసి రెగ్యులర్. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే క్యాండిడేట్ సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. సో ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి గెట్ స్టేటస్ పైన క్లిక్ చేయగానే మనకు సంబంధించిన స్కాలర్షిప్ అప్లికేషన్ స్టేటస్ అయితే డిస్ప్లే అవుతుంది. దాంట్లో మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిందా లేదా అనేది మీరు వెరిఫై చేసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే నేను డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని గెట్ స్టేటస్ పైన క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ మనకు డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి గెట్ స్టేటస్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనకు సంబంధించిన స్కాలర్షిప్ అప్లికేషన్ స్టేటస్ అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ ఇప్పటి వరకు మీరు ఏ కోర్స్ అయితే చేస్తున్నారో ప్రీవియస్లో అప్లోడ్ చేసిన టోటల్ ఇయర్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు పీజీ స్టూడెంట్స్ అయితే ఇంటర్లో అప్లై చేస్తే ఇంటర్ సంబంధించి, డిగ్రీలో అప్లై చేస్తే డిగ్రీకి సంబంధించి, పీజీలో అప్లై చేస్తే పీజీకి సంబంధించి, ఫస్ట్ టైం మీరు పీజీలో అప్లై చేస్తే పీజీకి సంబంధించింది ఇలా స్టేటస్లో అయితే మనకు డిస్ప్లే అవుతాయి. ప్రజెంట్ అయితే నేను స్క్రోల్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో ఈ విధంగా మనకు ఇంటర్కి సంబంధించి ఇంటర్ బైపీసీ ఉంటే బైపీసీ, తర్వాత వచ్చేసి మీ యొక్క బీఎస్సీకి సంబంధించి, అండ్ అదేవిధంగా ఇప్పుడు మీరు పీజీ చేస్తున్నట్టయితే పీజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు పీజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా. సో పీజీలో వచ్చేసి పీజీ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అండ్ దీనికి సంబంధించి స్కాలర్షిప్ అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవాలనుకుంటే మనం ఇంకా కొంచెం స్క్రోల్ చేయాలి. అండ్ మీరు ఇక్కడ ప్రజెంట్ అయితే క్లియర్గా చూడొచ్చు. సో నా యొక్క స్కాలర్షిప్ అప్లికేషన్ స్టేటస్ ప్రీవియస్లో మనం చూపిస్తున్న విధంగా ఈ విధంగా సెట్ డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అని, అండ్ అదేవిధంగా సో ఫార్వర్డ్ టు PMU పాయింట్స్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో ప్రజెంట్ నేను నా యొక్క స్కాలర్షిప్ అప్లికేషన్ ఎడిట్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ జస్ట్ ఒకే లైన్ రావడం జరిగింది. ఏమొచ్చింది మనకి ఇక్కడ సెట్ డీటెయిల్స్ మ్యాచ్డ్ అయితే రావడం జరిగింది. సో ఈ విధంగా మీరు మీ యొక్క ప్రాబ్లమ్ అయితే సాల్వ్ చేసుకోవచ్చు. అండ్ పైన ఉన్న వాటికి మీనింగ్ ఏంటి అని మీరు అడిగినట్లయితే ప్రీవియస్లో మేము డీటెయిల్ వీడియో చేయడం జరిగింది ఈచ్ టాపిక్ పైన. సో ఇక్కడ ప్రాసెస్ పెండింగ్ కాలేజ్ అని అంటే ఫస్ట్ మనం కాలేజ్లో పెండింగ్ ఉంది కాబట్టి కాలేజ్ అథారిటీస్ కాంటాక్ట్ అవ్వాలి. అండ్ ఇక్కడ UID వెరిఫికేషన్ నాట్ ప్రొసీడ్ పెండింగ్ ఎట్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ అని అయితే ఉంది. సో ఇలా ఉన్నట్టయితే ఏంటంటే మనకు సంబంధించిన ఆధార్ కార్డ్ ఏదైతే ఉంటుందో మన యొక్క కాలేజ్ రిలేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ వాళ్ళు అయితే వెరిఫై చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ అనేది కూడా కాలేజ్ రిలేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ వాళ్ళు వెరిఫై చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క UID వెరిఫికేషన్ అండ్ అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత సో కాలేజ్ డీటెయిల్స్లోకి వెరిఫికేషన్ కోసం అయితే డీటెయిల్స్ అనేది పంపించడం జరుగుతుంది. కాలేజ్ అథారిటీస్ వెరిఫై చేసిన తర్వాత మీరు బయోమెట్రిక్ అనేది వేయాల్సి ఉంటుంది. దట్ ఈస్ థంబ్ అనేది వేయాల్సి ఉంటుంది. అండ్ థంబ్ వేసిన తర్వాత మీ హార్డ్ కాపీస్ ఏవైతే ఉంటాయో అన్ని ప్రింట్ తీసుకొని మీ కాలేజ్లో సబ్మిట్ చేయాలి. కాలేజ్లో సబ్మిట్ చేసిన తర్వాత కాలేజ్ అథారిటీస్ వాటిని మళ్ళీ రీవెరిఫికేషన్ చేసి సో డిస్ట్రిక్ట్ ఆఫీస్కి పంపించడం జరుగుతుంది. అండ్ ఆ తర్వాత డిస్ట్రిక్ట్ ఆఫీస్ వాళ్ళు మన యొక్క హార్డ్ కాపీస్ అనేది వెరిఫై చేసి వాళ్ళు మనకి అమౌంట్ అనేది శాంక్షన్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళ అమౌంట్ శాంక్షన్ చేసిన తర్వాత బడ్జెట్ కోసం పెండింగ్లో ఉంటుంది. సో బడ్జెట్ రిలీజ్ అయిన తర్వాత మీకు టోటల్ అమౌంట్ అనేది మీ అకౌంట్కి రిలీజ్ చేయడం, ఒకవేళ మీరు సో హాస్టలర్ అయితే హాస్టల్ అకౌంట్కి రిలీజ్ చేయడం, లేదా కాలేజ్ సంబంధించి అథారిటీ అకౌంట్స్కి రిలీజ్ చేయడం అయితే చేస్తారు. ఇది మనకు సంబంధించి ప్రాసెస్ అయితే. ఒకవేళ మీ యొక్క స్కాలర్షిప్ అప్లికేషన్కి ఎడిట్ ఆప్షన్ లేకపోతే మీ ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలి అంటే నేను చూపిస్తున్న విధంగా మీకు సెట్ డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అని వచ్చిన, ఆస్క్ టు ఫార్వర్డ్ PMU ఆఫీస్ అని వచ్చినా ఏం చేయాలి అంటే మీకు ఒకవేళ ఎడిట్ ఆప్షన్ లేదు అనుకుంటే డైరెక్ట్గా మీరు ఏంటంటే ఫస్ట్ కాలేజ్ అథారిటీస్ని కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళు ఏమన్నా ప్రాబ్లం ఉన్నట్టయితే వాళ్ళ తరపు నుంచి వాళ్ళు సాల్వ్ చేస్తారు. సెట్ డీటెయిల్స్ ప్రాబ్లం కాబట్టి వాళ్ళు ప్రాబ్లం చేస్తారు. వాళ్ళు ప్రాబ్లం క్లియర్ చేయలేదంటే మీరు సో మీ కాలేజ్ రిలేటెడ్ డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీస్కి వెళ్ళాలి. మీరు BC అయితే BC వెల్ఫేర్కి, SC అయితే SC, ST అయితే ST, మైనార్టీ అయితే మైనార్టీ వెల్ఫేర్కి వెళ్ళేసి మీ ప్రాబ్లం అనేది సాల్వ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ డిస్ట్రిక్ట్ ఆఫీస్లో ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. సో వాళ్ళకి మీరు రిక్వెస్ట్ లెటర్ రాసినట్టయితే ఒకవేళ అక్కడ ప్రాబ్లం సాల్వ్ కాకపోతే PMU ఆఫీస్ వాళ్ళకి వాళ్ళే ట్రాన్స్ఫర్ చేస్తారు. సో ఇది ప్రాసెస్ అయితే. సో ఈ విధంగా మీకు స్కాలర్షిప్ అప్లికేషన్ స్టేటస్లో ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా ప్రీవియస్లో ఈచ్ అండ్ ఎవరీ టాపిక్ పైన వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. కుదిరితే మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్.